కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా బెడిసి కొడుతున్నాయి. అయినా సరే ప్రభుత్వానికి రావటం లేదు. తెలంగాణ నీటి వనరులను ఉత్తరాదికి ఏపీకి తరలించే కుట్రల్లో భాగంగా రేవంత్ సర్కార్ కాళేశ్వరాన్ని టార్గెట్ చేసింది. ఇందుకోసం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అంటూ దుష్ప్రచారాలకు పాల్పడింది. మేడిగడ్డను సాకుగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టును టార్గెట్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు రేవంత్ కుట్రలు బూమరాంగ్ అవుతుంటే కొత్తగా మరిన్ని నాటకాలకు తెరతీసింది. కాళేశ్వరం కమిషన్ విచారణ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో రేవంత్ సర్కార్కు టెన్షన్ పట్టుకుంది. ఇంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని తెలుస్తాయని ఇప్పుడు కమిషన్ విచారణను కాలయాపన చేస్తోంది. ఇందులో భాగంగానే కమిషన్కు కేబినెట్ మినిట్స్ ఇవ్వకుండా తాత్సారం చేసింది. దీనిపై కమిషన్ ఆగ్రహించడంతో కాళేశ్వరానికి సంబంధించిన కీలకమైన ఫైళ్లు, కేబినెట్ మినిట్స్ మాయమయ్యాయంటూ కొత్త నాటకానికి తెరతీసింది. తెలంగాణ రాష్ట్ర బతుకు చిత్రాన్ని మార్చిన ప్రాజెక్ట్ కాళేశ్వరం వ్యవసాయ రంగంలో విప్లవానికి కారణమైంది. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచింది. సాగునీటి, తాగునీటి రందిని తీర్చింది. వ్యవసాయాన్ని పండగలా మార్చింది. రాష్ట్ర ఆదాయం, జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా అమాంతం పెంచింది. 21వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇంత మహత్తరమైన ప్రాజెక్టుపై ఆది నుంచి కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు చేశాయి. ఇప్పటికీ చేస్తున్నాయి. నాడు అనుమతుల విషయంలో కేసులు వేసి అడ్డు తగిలాయి. నేడు మేడిగడ్డ సాకుతో కాళేశ్వరంపై విష ప్రచారం చేస్తున్నాయి. కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసి తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్రలు అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత చాప కింద నీరులా కాళేశ్వరాన్ని టార్గెట్ చేసింది. తెలంగాణలో సాగు వైభవానికి కారణమైన కాళేశ్వరంపై పక్కా ప్లాన్ ప్రకారమే రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోంది. తెలంగాణ నుంచి గోదావరి జలాలు దోచుకెళ్లకుండా కాళేశ్వరం అడ్డుగా మారింది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ద్రోహులను పొలిమేరల ఆవలకు తరిమి కొట్టారు. కానీ ఇప్పుడు కేంద్రంలోని మోదీ, ఏపీలో బాబు, తెలంగాణలో రేవంత్ ముగ్గురు ఏకమై ముప్పేట దాడి చేస్తున్నారు. నదుల అనుసంధాల పేరుతో దక్షిణ గంగా అయిన గోదావరిని ఉత్తరాదికి తరలించుకుపోయే కుట్రలు చేస్తున్నారు. వారి కుట్రలకు అడ్డుగా ఉన్న కాళేశ్వరాన్ని లేకుండా చేసేందుకు మేడిగడ్డను వాడుకుంటున్నారు. మేడిగడ్డ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ఉమ్మడిగా తప్పుడు ప్రచారం చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి మేడిగడ్డ కూలిందని గోబెల్స్ ప్రచారానికి పాల్పడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ అసత్యాలు ప్రచారం చేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరాన్ని టార్గెట్ చేసింది. మేడిగడ్డ పేరుతో కేసీఆర్ను, బీఆర్ఎస్ సర్కార్ను బద్నాం చేసేందుకు కుట్రలకు తెరలేపింది. రాష్ట్రానికి జీవధారగా మారిన కాళేశ్వరంపై విచారణ కోసం జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ సహా పలువురు ఇంజనీర్లు, అధికారుల నుంచి వివరాలు సేకరించింది. విచారణ తుది దశకు చేరుకుంది. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని, కేబినెట్ నిర్ణయంతోనే ప్రాజెక్టు నిర్మించారని కమిషన్ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో తమ కుట్రలు బూమరాంగ్ అవుతున్నాయని రేవంత్ సర్కార్ కొత్త డ్రామాలకు తెరతీస్తోంది. కాళేశ్వరం కమిషన్ అడిగిన కేబినెట్ మినిట్స్ ఇవ్వకుండా తాత్సారం చేసింది. కేబినెట్ మినిట్స్ ఇస్తే రేవంత్ రెడ్డి, బీజేపీ కుట్రలు బయటపడతాయని, కాళేశ్వరం ప్రాజెక్టు డాక్యుమెంట్స్ మాయమంటూ కొత్త డ్రామాకు తెరతీసింది. మరోవైపు కాంగ్రెస్ అనుబంధం మీడియాలో 2 రోజుల క్రితమే కేబినెట్ మినిట్స్ ఇచ్చామని ప్రాపగండా చేశారు.
ఇప్పుడు మాత్రం ఫైల్స్ మాయమంటూ కొత్త నాటకం మొదలుపెట్టింది రేవంత్ సర్కార్.